హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఛానల్లో కాబుల్ చన్నా మసాలా కర్రీ అయితే చేసుకుందామండి. సో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా ఎలా వచ్చింది అనేసి చూడాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. ఇది పూరి, చపాతీ, అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ముందు రాత్రి మనం శనగల్ని నానబెట్టాలండి. నానబెట్టాక కుక్కర్లో వేసేసుకుని ఒక 3 నుంచి 4 విజల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. సో ఆ తర్వాత మనం కుక్కర్ ఆఫ్ చేసేసుకొని సో ఈ విధంగా మెత్తగా ఉడికిండాలండి. కాబుల్ చన్నా అయితే ఇవి మెత్తగా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా పెనాన్ని హీట్ చేసుకుని కాజుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి బాగా. సో ఈ కాజు వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే మసాలా కర్రీ అనేది థిక్గా వస్తుందండి. సో కొంచెం క్లాసీగా ఉంటుంది మసాలా కర్రీ అనేది కాజు వేయడం వల్ల. సో కాజునైతే ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకోండి. రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి కాజు. సో కాజు అనేది ఈ కలర్లో వచ్చాక మీరు మిక్సీకి అయితే వేసేసుకోండి. మిక్సీకి వేసేసుకొని పేస్ట్ని అయితే రెడీ చేసుకు పెట్టుకోండి. సో సన్నగా వేయండి, తరతరిగా వద్దు. సో ఇలా సన్నగా ఉండాలండి. తర్వాత ఏం చేయాలో తెలుసా, 2 టమాటాలని కట్ చేసేసుకొని మిక్సీలోకి వేసుకొని సో పేస్ట్ని అయితే రెడీ చేసేసుకోండి. ఈ విధంగా తర్వాత మీరు ఏం చేయాలో చెప్పుకోండి చూద్దాం. ఏమీ లేదండి, ముందుగా కడాయి పెట్టేసి గ్యాస్ మీద ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసేసుకొని సో రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. సో మసాలా కర్రీకి అయితే ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక మనం తర్వాత ఏం వేసుకోవాలంటే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకొని మీరు తర్వాత అయితే ఫ్రై చేసేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసాక తర్వాత ఏం వేయాలి, మసాలా అనేది వేయాలి. ఫస్ట్ వచ్చేసి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుందామండి. ఆ తర్వాత మీరు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసేసుకోండి. ఆ తర్వాత 1.5 లేకపోతే 2 టీ స్పూన్ల గరం మసాలాని అయితే వేసేసుకోండి. సో మసాలా కర్రీకి వచ్చేసి గరం మసాలాని ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని అయితే వేసేసుకోండి. సో ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. మీకు కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఒకవేళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తక్కువ కారం ఉంటుంది, అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్కువ వేసుకోవాలి కారం. సో ఇదైతే కారం పొడి ఎక్కువ కారం ఉందండి. సో నేనైతే 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసాను. మీరు కారానికి తగ్గట్టు కారం వేసేసుకోండి. సో ఆ తర్వాత ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మసాలానన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో ఆయిల్లో మసాలా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఆ తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే వేసుకొని అలాగే కొన్ని నీళ్ళు కూడా వేసుకొని సో ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా మీరు బాగా ఫ్రై చేసేసుకొని సో ఆ తర్వాత మీరు నూనె పైకి తేలాక సో కాజు పేస్ట్ని అయితే వేసేసుకోండి. కొన్ని నీళ్ళు కూడా వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాను అయితే ఉడికించుకోండి. సో ఆ తర్వాత మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సో కాబుల్ శనగలను అయితే వేసేసుకొని కలుపుకోండి మసాలాలో. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. సో తర్వాత లాస్ట్లో మీరు గార్నిష్ కోసం అనేసి కొత్తిమీరని అయితే వేసేసుకోండి. సో కొత్తిమీరని వేసి సో మీకు సర్వింగ్ బౌల్లో అయితే సర్వింగ్ చేసేసుకోండి. ఇది పూరి, రోటీ అలాగే చపాతీ, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నా ఛానల్ కింద కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. సో అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.